హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లోనే మనకి డ్రెస్లకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు కూడా డాట్స్ ఎలా వేసుకోవాలన్నది చూద్దామండి. మనకి బ్లౌజులకి డాట్స్ వేసుకున్నట్టుగానే డ్రెస్లకు కూడా మీరు డాట్స్ అనేవి వేసుకోవచ్చు. అది ఎలా అన్నది మీకు నేను చూపిస్తాను చూడండి. అంటే ఇది బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా సెంటర్లోకి ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయినా లేదంటే స్టిచ్చింగ్ చేయకముందైనా సరే మీరు ఈ డాట్స్ అనేవి వేసుకోవచ్చు. డాట్స్ వేసుకోవాలి కంపల్సరీగా అనిపిస్తే కనుక ఇవన్నీ స్టిచ్చింగ్లు చేయకముందే మీరు వేసేసుకోవచ్చు. సరేనండి. ఈ డాట్స్ ఎప్పుడు కూడా ఎవరికి అవసరం అవుతాయి అంటే కనుక నడుం సన్నంగా ఉన్నప్పుడు, అంటే చెస్ట్ ఎక్కువ, చెస్ట్ భాగం పర్ఫెక్ట్గా ఉండి, హిప్ పర్ఫెక్ట్గా ఉండి, నడుము సన్నంగా ఉంటుంది కదా, ఆ పొజిషన్ ఉన్న వాళ్ళకి డాట్స్ బాగుంటాయి. ఇంకొకటి ముందు వైపు బొజ్జ ఎక్కువగా ఉండి అక్కడ లూజ్ మనకి కావాలి, అదే లూజ్ బ్యాక్ సైడ్ పెడితే బ్యాక్ వైపు లూజ్ ఎక్కువగా అయిపోద్ది. అలాంటి వాళ్ళకి కూడా డాట్స్ బాగుంటాయి. సరేనండి. మిగతాది డాట్ అనేది మామూలుగా పంజాబ్లో కానీ ఎక్కడనైతే అందరూ వేసుకుంటారు, ఆల్మోస్ట్ అందరూ కూడా వాడతారు. సరేనా. సాధారణంగా పంజాబ్ వాళ్ళందరూ కూడా హెల్తీగానే ఉంటారు, ఆల్మోస్ట్ అందరూ వాడతారు. సరేనండి. ఇప్పుడు ఇది ఇక్కడికి నడుంకి మధ్యలో ఉండేటట్టు వేసుకుంటే బాగుంటుంది. ఈ కుట్టుకి దగ్గరికి వెళ్ళిపోకూడదు అనమాట. ఇప్పుడు ఇది ఎంతవరకు ఉండాలి అంటే కనుక ఇలా ఇక్కడి నుంచి ఒక మహా అయితే ఒక 3 ఇంచుల డిస్టెన్స్లోని ఉంటే సరిపోద్ది. అంటే ఒక 3 ఇంచుల డిస్టెన్స్లో డాట్ వేసామంటే ఇలా 6 ఇంచుల డిస్టెన్స్లోని, అంటే 3+3 మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఒక డాట్ అలా వస్తాయన్నమాట. సరేనండి. లేదంటే 7 ఇంచులు మహా అయితే, అది మీకు ఇక్కడ బాగా సన్నంగా ఉన్న వాళ్ళైతే 3 లేదంటే 3.5 మహా అయితే, ఇంక అంతే తప్ప ఈ చివరికి ఇలా వెళ్ళిపోకూడదు. సరేనండి. నేనైతే కనుక 3 ఇంచులకే వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా 3 ఇంచులకి వేస్తాం. ఇలా 3 ఇంచులకి వేసేటప్పుడు స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉండాలి అంటే కనుక ఇలా షోల్డర్ దగ్గర ఇలా పట్టుకుని, ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా చూసుకున్నారనుకోండి, కనీసం 10 ఇంచుల వరకు కూడా మీకు స్టార్టింగ్ అన్నది, అంటే ఇక్కడ స్టార్టింగ్ అన్నది ఉండాలన్నమాట. సరేనా. అంటే ఇక్కడ ఈ 3 ఇంచులు ఇక్కడ ఇలా, ఇక్కడి నుంచి ఇలా మొత్తం మీద ఒక 8 లేదా హిప్ కన్నాని, ఇది చూడండి, హిప్ కట్ ఉంటుంది కదా మీకు, ఈ హిప్ కట్ అన్నది నాకు ఇంచుమించులోని ఎక్కడికి ఉంది, హిప్ కట్ కన్నా పైన ఉండాలి. సరేనా. 8 లేదా ఒక 9 ఇంచుల వరకు ఉండొచ్చు, లేదంటే 8 ఇంచుల వరకు పెట్టుకున్నా సరే సరిపోద్ది. నేను 8 వరకు పెడుతున్నాను, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 8 ఇంచుల డిస్టెన్స్ వచ్చింది. సరేనా. ఇప్పుడు ఇది కూడా 3 ఇంచులు ఉందా లేదా ఇలా చూసుకోండి. ఫస్ట్ ఇది 3 ఇంచుల లైన్ అన్నది నేను స్ట్రైట్గా ఒక లైన్ అన్నది ఇలా మార్కింగ్ చేశాను. సరేనా. ఇప్పుడు ఈ డాట్కి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి 8 ఇంచులకు ఉందా, 8లోని సగం 4 ఇంచులు. ఇది కరెక్ట్గా చూడండి, మీకు నడుం ఫిట్టింగ్ ఉందక చూసారా, ఈ నడుం ఫిట్టింగ్ దగ్గరికి ఇలా, ఈ నడుం ఫిట్టింగ్ దగ్గరికి ఇది ఉండేటట్టు చూసుకోండి. కొద్దిగా పైకైనా సరే పర్వాలేదు, కానీ మరి కిందకి రాకూడదు, డాట్ అనేది కింద ఉండకూడదు. సరేనా. ఇక్కడ ఏదో ఒక ఇంచు, ఈ లైన్ దగ్గర ఇంచు టేపు ఏదో ఒక పెద్ద నెంబర్ పెట్టి అటువైపు ఒక 6 ఇంచు, ఇటువైపు ఒక 6 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. అంటే 6 ఇంచు కలిపి పట్టుకుంటే మనకి కనీసం 1 ఇంచు అన్నది తగ్గుతుంది. అంటే అలా తగ్గిందంటే ఇటువైపు 1 ఇంచు, అలా అటువైపుకి 1 ఇంచు మనకి తగ్గుతుంది అనమాట. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా పట్టుకుని డాట్ వేస్తాం. అలాగే ఇక్కడి నుంచి ఇది ఇలా వస్తుంది కుట్టు అన్నది. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి ఇది ఇలా వస్తుంది. సరేనండి. ఇలా కలుపుకుంటాం. కానీ ఈ డాట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 6 ఇంచు కుట్టే ప్రాసెస్లోని మార్కింగ్ ఇక్కడికే రావాలి, యాక్చువల్గా ఇక్కడికే ఆగాలి. ఒకవేళ అక్కడ ఏమైనా సడన్గా వచ్చి ఆగింది మిషన్ అని అనిపిస్తే ఇక్కడి నుంచి ఇలా కొద్దిగా ఒక 6 ఇంచు అన్నా సరే వెళ్ళి ఇలా, అంటే అదే కుట్లోకి సన్నంగా ఒక రవ్వంత క్లాత్ మాత్రమే పట్టుకున్నట్టుగా కలిపేయాలన్నమాట. అలాగే ఇటు కూడా ఒక 6 ఇంచుల పైకి అంటే కుట్టు ప్రాసెస్లో వెళ్తే కనుక వెళ్ళొచ్చు కలపడం కోసం. అంటే మనకి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా వేస్తామో అలా ఫినిషింగ్ రావాలన్నమాట. ఇక్కడ డాట్ వేసినట్టు తెలియకూడదు, ఇక్కడ ఉగ్గొచ్చినట్టుగా ముడతొచ్చినట్టుగా అనిపిస్తే ఆ కుట్టుని అదే క్లాత్ మీద అదే ఫోల్డింగ్ అంచంటే కొద్దిగా పైకి తీసుకెళ్ళొచ్చు ఫినిషింగ్ కోసం. కానీ ఏదైతే తీసుకెళ్ళామో ఇటువైపు కూడా సేమ్ అంతే తీసుకెళ్ళాలి. సరేనండి. ఇటువైపు మీకు ఇలాగా కొద్ది గట్టిగా అంటే ఈ ఫోల్డింగ్ ఇలాగే మీకు కనిపిస్తుంది. సరేనా. లేదు అంటే సేమ్ అదే రకంగా మార్కింగ్ అన్నా సరే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదా, సేమ్ అదే రకంగా ఈ ఫోల్డింగ్ ఇక్కడికి ఇలాగా, లేదంటే చూస్తారు కదా ఇది కూడా మనం సమానంగా ఫోల్డింగ్ చేసుకున్నాం. ఈ హిప్ దగ్గర కట
కరెక్ట్గా సమానంగా ఫోల్డింగ్ చేసుకున్నాం. అలా చేసుకున్నా సరే మీకు తెలిసిపోద్ది, ఒకవేళ అది సిల్క్ క్లాత్ అయితే కనుక. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ మడతలు లేకుండా ఫోల్డింగ్ని ఇలా పెట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా కొడితే మీకు మార్కింగ్ అన్నది వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇలా నాకు మార్కింగ్ వచ్చింది. సరేనండి, ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. మీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే ఈ సెంటర్ దగ్గర నుంచి చూసారు కదా, కరెక్ట్గా 3 ఇంచుల దగ్గరికి వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే ఈ సెంటర్ది 3 ఇంచులు వచ్చింది. అలాగే ఈ సెంటర్ది కూడా 3 ఇంచులు ఉందా లేదా, ఇది సెంటర్ పాయింట్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి 6 ఇంచు, ఇక్కడ 6 ఇంచు ఉందా లేదా చూసుకోవాలి. అలా అయినా సరే చూసుకుని మార్కింగ్ అనేది చేసుకుని ఇది కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని సేమ్ దానిలాగే ఉందో లేదో చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్లోకి ఇలా వచ్చాం. ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి, సరేనా? ఇది ఫ్రంట్ పార్ట్. ఒకవేళ మీకు సిల్క్ క్లాత్ అనుకోండి, మీకు సెంటర్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా మీరు తీయలేరు. కాబట్టి ఈ నెక్కి మధ్యలో చేసి ఇలా పెట్టి ఇంచీ టేప్ని ఇలా సెంటర్గా ఇలా పెట్టి ఇలా ఒక లైన్ అనేది ఇలా లైట్గా మార్కింగ్ చేసుకోండి. ఇది మీకు సెంటర్ పాయింట్, సరేనా? సేమ్ అదే రకంగా ఇలా ఇక్కడి నుంచి ఇటు కూడా సేమ్ అదే రకంగా 3 ఇంచులు గ్యాప్తోనే మీరు ఈ మార్కింగ్లు అనేవి చేసుకుంటారు. ఇది ఎలా అంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ అనేది పైనుంచి 10 ఇంచుల దగ్గరికి మనకి చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది. లేదు కొంతమందికి హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా కిందకి చెస్ట్ పాయింట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు డ్రెస్ వేసుకున్నప్పుడు అంటే మీరు మామూలుగా బ్లౌజ్ వేసుకున్న డ్రెస్ వేసుకున్న మీ భుజం దగ్గర నుంచి అంటే బాడీ కొలతలో భుజం దగ్గర నుంచి ఇంచీ టేప్ ఇలా పట్టుకుంటే మీకు చెస్ట్ పాయింట్ అన్నది మీ బ్రెస్ట్ పాయింట్ అన్నది ఎక్కడ ఉంది, 10 ఇంచులకు ఉందా 11 ఇంచులకు ఉందా చూసుకుని అక్కడి నుంచి డాట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అంతే తప్ప చెస్ట్ పైకి డాట్ రాకూడదు. సపోజ్ డ్రెస్లకి 11 ఇంచుల దగ్గరికి మీకు ఇది వచ్చిందనుకోండి, ఇలా ఇది కూడా 3 ఇంచుల వెడల్పుని ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడి నుంచి కిందకి ఇలాగా ఒక 6-7 ఇంచీలు ఇలా ఉంటే సరిపోద్ది అనమాట. మరి కింద వరకు వచ్చేస్తే పొట్ట దగ్గర మనకి నొక్కేస్తూ ఉంటుంది. కాబట్టి 6 ఇంచులు డాట్ వేసుకున్నా పర్వాలేదు, లేదా 7 ఇంచుల వరకు డాట్ వేసుకోవచ్చు. సరేనండి, నడుం పొడవుగా ఉన్న వాళ్ళు పర్లేదు, ఎంతన్నా 8 ఇంచులన్నా వేసుకోవచ్చు. కానీ ఇలా ఇక్కడి నుంచి 3 ఇంచులు వెడల్పుని మీకు చెస్ట్ పాయింట్ ఏదైతే దానికి అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచుల దగ్గరికి చెస్ట్ పాయింట్ అనేది తీసుకున్నాం, సరేనా? సాధారణంగా చాలామందికి అలా ఉంటుంది. కొద్దిగా పిల్లల లాంటి వాళ్ళకి 10 ఇంచుల వరకు ఉంటుంది. కానీ మనం 11 ఇంచుల వరకు ఇక్కడ నుంచి వచ్చి ఆపితే సరిపోద్ది. ఇదేమీ బ్లౌజ్ కాదు కదా మరి పాయింట్ వరకు ఇవ్వడానికి. అందుకని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా మనం ఎంత అనుకున్నాం, 7 ఇంచులు అనుకున్నాం, ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోండి, సరేనా? ఇది మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం ఇలా. ఈ రెండిట్లకి ఇది 7 ఇంచులు అనేటప్పటికి సెంటర్ పాయింట్ 3.5 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా సెంటర్ పాయింట్ 3.5 ఇంచులకి ఇలా వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఒక 6 ఇంచ్ ఇటువైపు 6 ఇంచ్ ఇటువైపు పట్టుకుంటాం. పట్టుకుని ఇక్కడ నుంచి ఇలా ఇది ఈ డాట్ వేస్తాం, ఇక్కడ నుంచి ఇది ఈ డాట్ వేస్తాం. ఇంకా అంతకన్నా ఎక్కువగా మీకు లూజ్ టైట్ చేయాల్సి వస్తే కనుక ఇంకా మిగతా అది సైడ్ కుట్లలోని టైట్ చేసుకుంటారు అంతే. ఇలా ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా బ్యాక్ పార్ట్లో కూడా ఇలాగే ఓపెన్ చేసి కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు, మీకు ఎలా అర్థమైతే అలా. కాకపోతే సెంటర్లోని ఇలా 3 ఇంచుల వెడల్పు దూరం నుంచి ఇలా డాట్ వేసుకోవాలని మీకు అర్థమైతే చాలు. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే అలా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అంతే. సరేనండి, డాట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేటప్పటికి పంజాబ్ సైడ్ అయితే కనుక మనకి ఇప్పుడు కాదు, ఇప్పుడు డాట్ వేయము. అంటే డ్రెస్ మనకి డాట్స్ వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ కట్ట మనం జాయింట్ చేసుకుంటాం అనమాట. ఈ ఆర్మ్ రౌండ్ ఉంటుంది చూసారా, ఇలా మనకి ఎక్కడైతే మనకి ఆర్మ్ రౌండ్ ఉంటుందో ఆర్మ్ రౌండ్ తీస్తాము, అక్కడి నుంచి ఇలా కూడా ఇంతవరకు ఇలా డాట్ అన్నది వేసుకుంటారు. సరేనండి, ఆ డాట్ అన్నది కనీసం
ఇలా చెస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేటట్టు ఇలా కనీసం ఒక 4 ఇంచీల దగ్గరికన్నా సరే ఈ డాట్ అన్నది వేసుకుంటారు. సరేనా? ఆ తర్వాత ఇక్కడికి ఈ రెండిట్లకి ఇది చూడండి, ఇలా ఈ 2 చెస్ట్ పాయింట్లకి 3 ఇంచీలు వచ్చింది కదా, ఇలా ఇంచుమించులోని ఇలా మధ్య రకంగా ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఇది ఇలా క్రాస్గా నడుం దగ్గరికి, మనం నడుం కట్స్ పెట్టుకున్న దానికన్నా పైకే వస్తుంది. సరేనా? ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా కూడా ఇక్కడి నుంచి కుట్టు దగ్గర నుంచి చూసుకున్నా ఇక్కడ ఒక 4.5 వరకు కూడా ఇలా ఒక డాట్ కూడా వేసుకుంటారు. సరేనా? ఇక్కడ చెస్ట్ పాయింట్ లాగా మనకి బ్లౌజు అంటే మరీ అలా కూడా కాదు, మరీ పెద్దవి ఏమి వేయం, చిన్న డాట్సే వేసుకుంటారు. ఇలా వేసుకుంటే ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది 2 వైపులా కూడా మీకు షేప్ అన్నది ఉంటుంది అనమాట. అలా కావాలనుకున్న వాళ్ళు అలా వేసుకోవచ్చు. కానీ ఆ లుక్ కావాలని అనుకున్నప్పుడు మనం షేప్ బ్రా వేసుకుంటే లోపల సరిపోద్ది, ఈ డాట్స్ అన్నీ అవసరం లేదు. సరేనండి? ఈ ఫ్రంట్ వైపు డాట్స్ కూడా మీకు తెలియాలని ఇస్తున్నాను. ఇది కూడా మన వైపు ఎక్కువ వాడరు, మనకి ఎంతసేపు బ్యాక్ సైడ్ డాట్స్ మాత్రం యూజ్ ఉంటుంది. సరేనా? ఇది చూడండి, ఇప్పుడు ఒక డాట్ ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, బ్యాక్ వైపు డాటు ఇలా పట్టుకుంటాం, ఒక లేయర్నే పట్టుకోండి, ఫ్రంట్ వైపు రాకుండా చూసుకోండి. సరే, లైనింగ్తో పాటుగా ఇది ఇలా పట్టుకోండి. ఇది కదా సెంటర్ పాయింట్, ఇలా పట్టుకున్నాం. ఇలా పట్టుకున్నప్పుడు లైనింగ్కి కరెక్ట్గా డ్రెస్ వచ్చిందా లేదా అన్నది చూసుకోండి. ఇప్పుడు మనకి స్టార్టింగ్ అన్నది ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇలా మిషన్ దగ్గర తీసుకుని సన్నంగా రావాలి. ఫస్ట్ సన్నంగా వస్తూ ఇది ఇలా వీ వచ్చినట్టు రాకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా కంటిన్యూస్గా ఇలా వచ్చేయాలి. సేమ్ అదే రకంగా ఇటువైపు కూడా పట్టుకుంటారు. ఇలా కరెక్ట్గా ఇది ఇలా పట్టుకుంటే ఇలా మీకు సెంటర్ పాయింట్ అన్నది ఇలా వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే స్టార్ట్ చేస్తారు. చూసారు కదా, ఇది డాట్స్ వేసుకునే పద్ధతి ఇది. సరేనండి? ఇలా చూసుకున్నప్పుడు మీరు ఇక్కడ ఐరన్ చేసిన తర్వాత చూసారు కదా, ఎక్కడ కూడా లైన్ ఉగ్గొచ్చినట్టుగా ఉండకూడదు అనమాట. సరేనా? సేమ్ అదే రకంగా ఇప్పుడు ఇక్కడ కూడా మీరు డాట్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ మెథడ్లోని ఇక్కడ కూడా డాట్ స్టిచ్ వేసేస్తారు. బ్యాక్ సైడ్ ఎలా అయితే వేసామో ఫ్రంట్ వైపు కూడా సేమ్ అంతే. సరేనండి? ఇప్పుడు డ్రెస్ని మనం బ్యాక్ సైడ్ చూపిస్తాను. చూడండి, ఇచ్చండి, ఇలా రాంగ్ సైడ్ వైపు తిప్పినప్పుడు చూసారు కదా, డాట్ అన్నది మీకు నీట్గా ఇలా వచ్చేయాలి. సరేనా? ఎక్కడి నుంచి ఎండ్ చేసామో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామన్న విషయం తెలియకూడదు. కొంతమందికి వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలాగా కుచ్చొచ్చినట్టుగా, ఇక్కడ మళ్ళీ ఈ వీపు భాగం అన్నది మనకి టైట్ వచ్చి అంటే ఇక్కడ జోలు వచ్చినట్టుగా, అంటే ఒక ఏమంటారంటే లూజ్గా బుట్టలాగా ఇలా వస్తుంది అనమాట. అప్పుడేం చేస్తారంటే ఈ డాట్ని ఇంకా కొద్దిగా పైకి సన్నంగా మళ్ళీ పొడిగించుకుంటారు. ఎందుకంటే కొంతమందికి ఇక్కడ బాగా షోల్డర్ వెడల్పు అన్నది, అంటే ఇక్కడ చెస్ట్ వెడల్పు అన్నది, శరీరం అన్నది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వరకు నొక్కబెట్టడం వల్ల ఇక్కడ లూజ్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఈ డాట్ని ఇంకా కొద్ది పై వరకు కూడా వేసేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత ఉగ్గొచ్చినట్టుగా ఉంటే మాత్రం, లేదంటే లేదు. సరేనా? చూసారు కదండి, ఈ రకంగా వేసుకుంటే నడుం దగ్గర ఫినిషింగ్ ఉంటుంది. బ్యాక్ సైడు, ఫ్రంట్ వైపు ఏమో నార్మల్గా ఉంటుంది. ఇంకా ఇంతకన్నా ఎక్కువ లూజ్ ఏమైనా నడువు ఉంటే అప్పుడు మిగతాది ఇలా చూసారు కదా, మీకు షేప్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మీకు ఈ డాట్ వేసేటట్టుగా ఇంకా షేప్ అనేది ఇలా వచ్చింది. ఈ షేప్ వచ్చినప్పుడు సరిపోద్ది. లేదు అనుకుంటే ఇప్పుడు ఈ నడుం దగ్గర టైట్ చేసుకోవాలి. సరేనండి? ఇలా నడుం దగ్గర టైట్ అనేది చేసుకోవాలి. ఇలా డాట్ వేసి చూసుకోండి. ఎవరికైతే ముందు పార్ట్లో బొజ్జు ఎక్కువగా ఉందో వాళ్ళు బ్యాక్ సైడు లూజ్గా క్లాత్ అనిపిస్తే కనుక ఈ డాట్ వేసి సెట్ చేయండి.